హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ టు బీ హీరో ఎక్స్ మన ఇండియన్ లాంగ్వేజెస్లో వచ్చేసింది. ఎస్. సో టు బీ హీరో ఎక్స్ చూసుకుంటే ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీలో మనకి క్రంచ్ రోల్లో అఫీషియల్గా అవైలబుల్ ఉంది. అది కూడా అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి రిలీజ్ అయిపోయాయి ఎస్టర్డే చూసుకుంటే. సో ఎస్టర్డే అంటే ఐ థింక్ థర్స్డే ఆ టైంలో రిలీజ్ అయింది. సో నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బీ హీరో ఎక్స్కి నేను ఒక పెద్ద ఫ్యాన్ని. అండ్ దాని గురించి నేను రివ్యూ ఇచ్చినప్పుడు చెప్పాను కూడా, నాకు క్యారెక్టర్స్ కావచ్చు, ఆ స్టోరీ లైన్ కావచ్చు, లేకపోతే దాన్ని డిజైన్ చేసిన విధానం కావచ్చు, ప్రతిదీ కూడా పిచ్చగా నచ్చేసింది. అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను కూడా చెప్పా. అండ్ ఎప్పుడు ఇది తెలుగులో రావడం అండ్ మన వాళ్ళందరూ కూడా చూస్తారు. సో దీన్ని తెలుగు అయితే చూసి రివ్యూ ఇద్దామని ఫిక్స్ అయిపోయాను. సో బిఫోర్ దట్ టు బీ హీరో ఎక్స్ చూసుకుంటే మనకి దీంట్లో టోటల్ 1 సీజనే ఉంది. సో ప్రస్తుతానికి చూసుకుంటే అది కూడా లాస్ట్ ఇయరే September 14th టైంలో ఎండ్ అయిపోయింది టోటల్ 24 ఎపిసోడ్స్ తోటి. బట్ ఇంకా సెకండ్ సీజన్ కూడా రావాలి. సెకండ్ సీజన్ తోటి దీన్ని అయితే ఎండ్ చేయడానికి ప్లానింగ్లో ఉన్నారు 48 ఎపిసోడ్స్ తోటి. అండ్ ఇది చూసుకుంటే మనకి ఇండియాలో క్రంచ్ రోల్లో అఫీషియల్గా అవైలబుల్లో ఉంది. ఇంతకుముందు అయితే జపనీస్, ఇంగ్లీష్, చైనీస్ ఇలాంటి లాంగ్వేజ్లో ఉంది. చైనీస్ అంటే మైండేరియన్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి తెలుగు, తమిళ్, హిందీలో కూడా అన్ని ఎపిసోడ్స్ రిలీజ్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం తెలుగు ఎలా ఉందనేది మాట్లాడుకోబోతున్నాం. మిగతాదంతా పక్కన పెడితే ఫస్ట్ యానిమే గురించి కూడా కొంచెం చెప్తాను. సో టు బి హీరో ఎక్స్ పేరుకు తగ్గట్టుగానే హీరో ఎక్స్గా మారడానికి ఇది ఒక కాంపిటీషన్ అనమాట. సో దాంట్లో చూసుకుంటే ఒక 10 మంది కలిసి పాల్గొంటారు. అంటే హీరో ఎక్స్ ఫస్ట్ ప్లేస్ని అయితే వాళ్ళు సంపాదించడానికి అంతా జరిగే స్టోరీ ఉంటుంది. సో ఇది చూసుకుంటే జస్ట్ సింపుల్ ప్లాట్ లైన్ అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. బట్ అది కాదు. యాక్చువల్గా టు బీ హీరో ఎక్స్ని మీరు అర్థం చేసుకోవాలి. టు బీ హీరో ఎక్స్ గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకుంటే దాన్ని చూడడం మొదలు పెట్టాలి. సో ఫర్ ది ఫస్ట్ టైం టు బీ హీరో ఎక్స్ చూసే వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు. బట్ చెప్తున్నాను, కూర్చోండి. టు బీ హీరో ఎక్స్లో ఉండే 24 ఎపిసోడ్లు వరుసగా చూడండి. చూసిన తర్వాత లాస్ట్ ఎపిసోడ్ ఇచ్చే పే ఆఫ్ ఏదైతే ఉందో మీరు ఇప్పటివరకు ఎపిసోడ్స్ అన్నిటిని ఎంజాయ్ చేస్తారు. 23 ఎపిసోడ్స్ మీకు బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఎవ్రీ ఎపిసోడ్ క్రేజీ ప్లాట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. వాటంతా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎపిసోడ్ 24 రివీల్ చేసే విధానం అండ్ మొత్తం ప్లాట్ లైన్ అంతా రివీల్ అయిపోయి లాస్ట్కి ద మెయిన్ థింక్ అయితే రివీల్ అయ్యే విధానం ఏదైతే ఉంటుందో అదంతా మీకు ఒక ఫుల్ మీల్స్. ఇక ఇప్పటి వరకు మనం తిన్నదంతా స్టార్టర్స్, ఇక ఫుల్ మీల్ చేసుకొని కడుపు నిండా తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంత బాగుంటుంది. ఎవ్రీ ఎపిసోడ్ ఇస్ క్రేజీ. కొన్ని ఎపిసోడ్లు కొన్ని క్యారెక్టర్స్ తోటి పెట్టుకొని వాటన్నిటికి ఒక పే ఆఫ్ ఇచ్చి వాటన్నిటి మధ్య ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేసి చెప్తున్నా ఒక క్యాజువల్గా. సో అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఫైనల్లీ ఇదంతా ఒక క్యారెక్టర్ త్రూ రివీల్ అయిపోయి అండ్ ఫైనల్లీ ద బ్యాటిల్ బిగిన్స్ అన్నట్టుగా వెళ్తే ఆ స్టోరీ ఎలా ఉంటుందో ఊహించుకోండి. అదే టు బీ హీరో ఎక్స్. సో ఇప్పుడు దీని మన తెలుగు డబ్ ఎలా ఉందని మాట్లాడుకుంటే కనుక, సో బై ద వే దీన్ని ఫుల్ రివ్యూ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఫుల్ రివ్యూ ఉంటుంది, ఒక 10 minutes బాగుంటుంది. సో ఇక మన తెలుగు డబ్బు విషయానికి వెళ్ళిపోతే కనుక నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టు బీ హీరో ఎక్స్కి చేసే స్టూడియోకి వచ్చి ఎఫర్ట్ పెట్టారు. తెలుగు, తమిళ్ బాగుండబోతుందని చెప్పి మనకి లీక్స్ వచ్చినా కూడా సో నార్మల్గా ఉంటుందేమో, ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, మెయిన్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి, సో మేనేజ్ చేయగలరో లేదో అని చెప్పి అనుకున్నా. బట్ మ్యాన్, దే నెయిల్డ్ ఇట్. లిటరల్లీ చెప్తున్నాను, ప్రతి ఒక్క మెయిన్ క్యారెక్టర్కి హీరో ఎక్స్ కావచ్చు, నైస్ కావచ్చు, అండ్ మిగతా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ కావచ్చు, క్వీన్కి కావచ్చు. సో ఇలాగ ప్రతి క్యారెక్టర్కి ఒక ప్రాపర్ వాయిస్ యాక్టర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ప్రతి ఒక్కరు క్యారెక్టర్ని చాలా బాగా పోర్ట్రే చేశారు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరికి వాయిస్ యాక్టర్ కూడా పర్లేదు, బాగానే సెట్ అయిన ఫీలింగ్ అయితే కలిగించింది. ఏది కూడా ఫస్ట్ వ్యూవింగ్లోనే, నాకు ఏది 2-3 సార్లు చూడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ వ్యూవింగ్లోనే బాగానే అనిపించింది. తెలుగు డబ్బు అందరికీ ప్రాపర్గా సెట్ అయినట్టు అనిపించింది. మేబీ బికాస్ దీంట్లో ఉండే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ అడల్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి. చిన్నపిల్లలు కొంతమందే ఉంటారు. సో ఒక చిన్నపిల్లలకు తగ్గట్టుగా వాయిస్ తీసుకున్నారు, అడల్ట్కి తగ్గట్టుగా వాయిస్ తీసుకున్నారు. మేబీ అందుకేనేమో ఇది బాగా అనిపించింది. అండ్ చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ కూడా నాకు ఓకే ఈ క్యారెక్టర్ సెట్ కాలేదు, ఈ క్యారెక్టర్ సెట్ కాలేదు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలగలేదు. ప్రతి ఒక్కరికి ప్రాపర్గా సెట్ అయింది. అండ్ ప్రతి వాయిస్ యాక్టర్ కూడా క్యారెక్టర్కి బాగా చేశారు. ఎందుకంటే టు బీ హీరో ఎక్స్లో చూసుకుంటే కొన్ని క్యారెక్టర్స్ చాలా సబ్టిల్ ఉంటాయి అన్నమాట. సింపుల్గా కొన్ని చాలా ఓవర్ ఎమోషన్స్ చూపిస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందని చెప్పి భయపడ్డాను. ఎస్పెషల్లీ ఒకటి ఉంటుంది. సో అది చూసుకుంటే హీరోస్ మధ్య చాలా పెద్ద ఫైట్. సో అది ఎలా హ్యాండిల్ చేస్తారు డబ్బింగ్ అని అనుకున్నాను, కానీ పర్లేదు, బాగానే చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఒక క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అనమాట, అమ్మాయి క్యారెక్టర్, రోబో సూట్ వేసుకునేది. సో ఆ క్యారెక్టర్ యొక్క వాయిస్ యాక్టర్ చాలా బాగా చేశారు కొన్ని ఎమోషనల్ సీన్స్లో కూడా. సో ఓవరాల్ తెలుగు డబ్బు వాయిస్ యాక్టర్స్ అందరూ కూడా
చాలా బాగా చేశారు. వాళ్ళల్లో ఒక్కరు కూడా ఇంత చేయలేదు, ఇది చేయలేదని చెప్పడానికే తెలియదు. ఎవ్రీవన్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. వాళ్ళకిచ్చిన క్యారెక్టర్‌కి అయితే జస్టిఫై చేయగలిగారు. ఇక రైటింగ్ విషయానికి వెళ్ళిపోతే గనక రైటింగ్ కూడా చాలా బావుంది. ఎందుకంటే ఓకే. 'టు బీ హీరో ఎక్స్‌ని' కన్వే చేయాలంటే కొంచెం కష్టం. ఆ స్టోరీ అటు ఇటు జంబుల్ అవుతా ఉంటదనమాట. ప ఫ్యూచర్ నుంచి పాస్ట్, పాస్ట్ నుంచి పాస్ట్, ఆ తర్వాత పాస్ట్ నుంచి ఫ్యూచరు, ఆ తర్వాత ఫ్యూచర్ నుంచి పాస్ట్ ఇలాగ టైమ్ లైన్స్ అనేవి జంప్ అవుతానే ఉంటాయి. వాటన్నిటిని ప్రాపర్‌గా చూపించాలి. ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ అయ్యే కొంది మనకి ఇంతకుముందున్న క్వెషన్ అనేది రివీల్ అవుతుంది ఆన్సర్ వాటికి. ఇలా రివీల్ అవుతున్న వాటన్నిటిని ప్రాపర్‌గా అయితే చూపించాలి. ఎటువంటి ఇష్యూ లేకుండా. ఎందుకంటే చూపించలేకపోతే అది ఫెయిల్ అయిపోతుంది. అది యాక్చువల్‌గా యానిమే ఆర్ ఒరిజినల్ అందరూ చేశారు. తెలుగు డబ్‌లో కూడా దాన్ని ప్రాపర్‌గా చూపించారా అని చెప్పి కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యానే బట్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎందుకంటే ప్లాట్ లైన్ ఎక్కడ కన్‌ఫ్యూజ్ కాకుండా తెలుగు వాళ్ళకి ప్రాపర్‌గా అర్థమయ్యేలాగా మంచి మంచి డైలాగ్స్ రాసుకొని అండ్ ఆ ప్లాట్‌ని నీట్‌గా కన్వే చేయడం ఎవ్రీవన్ ఐ మీన్ రైటింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. డెఫినెట్‌లీ ఇట్ లుక్స్ లైక్ 'టు బీ హీరో ఎక్స్' బావుండాలని చెప్పి పైనుంచి ఏమన్నా కమిటీ వాళ్ళు కూర్చొని గట్టిగా చెప్పుంటారు. అండ్ బడ్జెట్ ఎక్కువ ఇచ్చుంటారు. మేబీ అందుకేనేమో స్టూడియో కూడా కొంచెం కేర్ తీసుకొని 'టు బీ హీరో ఎక్స్‌ని' అయితే చేశారు. ఓవరాల్‌గా అయితే నాకు ఎక్కడ కూడా ఒక ప్రాబ్లమ్ కనిపించలేదు తెలుగు డబ్ విషయానికొస్తే గనక. నేనైతే ఇక్కడ దేనికి వంక అయితే పెట్టను ఈసారి 'టు బీ హీరో ఎక్స్‌కి'. వెళ్ళండి క్రంచ్ రోల్ ఓపెన్ చేసి 'టు బీ హీరో ఎక్స్‌ని' మీకు నచ్చిన మీ తెలుగు లాంగ్వేజ్‌లో చూసి ఎంజాయ్ చేయండి. ఇదనమాట 'టు బీ హీరో ఎక్స్' గురించి నేను చెప్పాలనుకుంది. వన్స్ అగైన్ చెప్తున్నాను. ఈ యానిమే ఒక అద్భుతం. దీన్ని మిస్ అవ్వకండి. మిస్ అయ్యారంటే తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు. అదైతే డెఫినెట్‌లీ నేను చెప్తున్నాను. ఇప్పుడు చూడండి ప్రతి ఎపిసోడ్ కూడా క్రేజీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.